ఒక అడవిలో నది ఒడ్డున పెద్ద జామ చెట్టుపై ఒక చురుకైన కోతి ఉండేది. రోజూ రుచికరమైన జామకాయలు తిని ఆనందంగా ఉండేది. కాని ఆ కోతికి ఒక్క స్నేహితుడైనా ఉండలేదు. అందుకే కొంచెం ఒంటరుగా అనిపించేది. ఒకరోజు ఒక మొసలి అలసిపోయినట్టు కనిపిస్తూ ఆ చెట్టు దగ్గరకు వచ్చింది. కోతి, హే మొసలమ్మా, నీవు అలసిపోయినట్టు ఉన్నావ్, ఈ జామకాయలు తింటావా? మొసలి, ఓహ్, ధన్యవాదాలు కోతి సోదరా, నాకు చాలా ఆకలేస్తోంది. రోజురోజుకు వారు మంచి స్నేహితులు అయ్యారు. కలిసికట్టుగా ఆటలాడేవారు, కథలు చెప్పుకుంటూ కాలం వెళ్లదీసేవారు. కోతి ఇచ్చిన జామకాయలను మొసలి తన భార్యకి తీసుకెళ్ళింది. ఆమె మాత్రం కపటంగా ఆలోచించింది. మొసలి భార్య, ఈ ఫలాలు ఇంత రుచిగా ఉంటే కోతిగుండె అయితే ఎంత రుచిగా ఉండబోతుందో? మొసలికి తప్పు అనిపించినా భార్య మాటలకి లొంగపోయింది. మొసలి, నా భార్య నిన్న కలవాలని కోరుతుంది. రా, నీకు నదిని దాటి తీసుకెళ్తాను. కోతి, బాగుంది, నిన్ను నమ్మి వస్తా. మొసలి, స్నేహితుడా, మాఫ్ చేయు, నా భార్య నీ గుండె కావాలని అంటోంది. కోతి, ఓహ్, అలా అయితే నేను గుండెను చెట్టుపై వదిలేసి వచ్చాను. చెట్టు దగ్గరకు వచ్చేసింది. వెంటనే కోతి ఎగిరి పైకి చేరింది. కోతి, ఒక స్నేహితుడిని ద్రోహించెత్తే నీకు సిగ్గుగా లేదు. ఇక నీతో మాట్లాడను. మొసలి దురాశకి శిక్ష పొంది ఒంటరిగా వెళ్ళిపోయింది. కోతి తన తెలివితో తప్పించుకొని సంతోషంగా జీవించేది. నీతి ఏమిటంటే స్నేహితుడిని ద్రోహించకూడదు. తెలివి ఉన్నవాడు ఎప్పుడూ గెలుస్తాడు. హాయ్ ఫ్రెండ్స్, మీకు మజా కార్టూన్ కథలు ఇస్తాయా? అయితే చోటీ యానిమేషన్ వీడియోస్కి సబ్స్క్రైబ్ చేయండి. ప్రతివారం కొత్త కథలు. లైక్, షేర్, సబ్స్క్రైబ్ బటన్